అంజలి, మాది గాలివీడు మండలం, కరిమిరెడ్డి గారిపల్లి. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి బీటెక్ చదివాడు, ఇంటి దగ్గరే ఉన్నాడు. అందరూ చెప్పే సమస్య ఏమిటంటే బీటెక్ చదివాడు కదా ఉద్యోగానికి ఎందుకు పోలా అన్నాడు. మీ పిల్లలు బీటెక్ చదివారు, 1,00,000 శాలరీ మీ ఇంటికి తెస్తున్నాడు. నా కొడుకు బీటెక్ చదివాడు, 1,00,000 శాలరీ బయట జనానికి ఇస్తున్నాడు. అప్పుడు మీ బిడ్డ గొప్ప, నా బిడ్డ గొప్ప అని చాలా మందికి వేశాను. నాకు వేసిన ప్రతి మనిషికి ఇలాగే మాట్లాడాను. అంటే నేను ఎదురు తిరగకపోతే జరగదు. ప్రతి ఒక్కరు అదే మాట, బీటెక్ చదివాడు కదా ఎందుకు ఇంటి దగ్గర పెట్టుకున్నావు అని. నీ కొడుకు 1,00,000 సంపాదించి నీ చేతికి ఇస్తాడు. నా కొడుకు 1,00,000 జీతం జనానికి ఇస్తున్నాడు, 10 మందికి ఉపయోగపడుతున్నాడు, నాకు అదే చాలా అన్న. మనిషి అన్నాక నలుగురికి ఉపయోగపడాలి, కానీ నా కొడుకు 10 మందికి ఉపయోగపడుతున్నాడు, నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. వ్యవసాయానికి వచ్చినందుకు నాకేమి చింత లేదు. బీటెక్ లో జాబ్ సంపాదించుకొని ఏ హైదరాబాద్ కో బెంగళూరుకో వెళ్ళిపోతాడు. నా దగ్గర ఉన్న బిడ్డ కనీసం 3 సంవత్సరాలు అన్నమాట. 3 సంవత్సరాల బిడ్డ కోసమే ఎందుకు అంత కష్టపడాలి? మన దగ్గర జీవితాంతం మన బిడ్డ మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. నాకు ఒక మనవడు పుట్టినాడు, వాంతో నేను ఇప్పుడు ఆడుకుంటా అని హ్యాపీగా అంటే అది నా బిడ్డ వ్యవసాయం చేయడం వల్లే ఆడుకుంటున్నాను.